నమస్కారమండి. జూన్ 2026 వృశ్చిక రాశివారికి ఈ నెల ఎలాంటి అద్భుతాలను తీసుకురాబోతుందో తెలుసుకోవడానికి మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి విజయాల వైపు అడుగులు వేసే అద్భుతమైన సమయమిది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక గొప్ప జ్యోతిష ఘటమనొచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఆ విశేషాలన్నీ కూలంకషంగా ఒక డిజిటల్ పంచాంగంలా చర్చించుకోబోతున్నాం. మీ భక్తి టీవీకి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, భక్తిగీతాలు మరియు పూజల కోసం భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఈ అద్భుతమైన జ్యోతిష్య ప్రయాణంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు కూడా మీ నక్షత్రమేమిటి, పాదమేమిటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీ రాశికి, నక్షత్రానికి సరిపోయే మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి మాకు వీలవుతుంది. సరే, ఇక ఈరోజు మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామంటే ప్రధానంగా 5 అంశాలున్నాయి. మొదటిది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రెండవది వృశ్చిక రాశివారి సహజ స్వభావం మరియు లక్షణాలు, మూడవది కెరియర్ ఇంకా ఆర్థిక విషయాలు, ఆ తర్వాత ఆరోగ్యం మరియు కుటుంబం, ఇక చివరగా ప్రతికూలతలను జయించడానికి మనం చేయాల్సిన పరిహారాలు మరియు పూజలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశమైన గ్రహస్థితులు అనగా రాబోయే గొప్ప జ్యోతిష్య మార్పు గురించి చూద్దాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, గత కొంతకాలంగా అష్టమ గురు ప్రభావం వల్ల వృశ్చిక రాశివారు ఎన్ని మానసిక, శారీరక ఇబ్బందులు పడ్డారో. ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం, అవునా? కానీ ఇక్కడ అద్భుతమైన శుభవార్త ఉందండి. జూన్ 2వ తేదీన గ్రహాల గమనంలో ఒక భారీ సానుకూల మార్పు జరగబోతోంది. దేవుడి దయవల్ల బృహస్పతి అంటే మన గురు భగవానుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి అంటే మీ రాశి నుండి 9వ ఇంట్లోకి అడుగుపెడుతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గురువుకి ఇది ఉచ్చస్థానం. దీనివల్ల మీకు విశేషమైన అదృష్టం, జ్ఞానం మరియు ఇన్ని రోజుల కష్టాల నుంచి గొప్ప ఉపశమనం లభిస్తాయి. అయితే అదే సమయంలో శని భగవానుడు 5వ ఇంట్లో, రాహువు 4వ ఇంట్లో, కేతువు 10వ ఇంట్లో సంచరిస్తున్నారు. దీని అర్థమేంటంటే ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా చాలా ఎదిగినా నిత్య జీవితంలో, ముఖ్యంగా పనుల విషయంలో కొన్ని ఆందోళనలు, సవాళ్లు తప్పకపోవచ్చు. ఇక రెండవ అంశం వృశ్చిక రాశివారి సహజ వ్యక్తిత్వం, వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాతన జ్యోతిష్యశాస్త్రం వృశ్చిక రాశివారి గురించి ఏం చెబుతోందంటే, వీరు చాలా నియమ నిబంధనలతో బతుకుతారు. కుటుంబం, ధర్మం, సంప్రదాయాలు అంటే ప్రాణమిస్తారు. ఏదైనా ఒక పని చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఇక దానిని సాధించేదాకా వదిలిపెట్టరు. అంతటి బలమైన పట్టుదల వీరి సొంతం. కాని సున్నితమైన మనస్సు ఉండటం వల్ల వీరు మానసిక ఒత్తిడికి చాలా త్వరగా గురవుతారు. ఆ ఒత్తిడి కాస్త ఎక్కువైనప్పుడు ఒక్కోసారి ఎదుటివారిని చాలా కఠినంగా అనేస్తుంటారు. మరి వృశ్చిక రాశివారైన మీ స్వభావం, మీ అలవాట్లు నిజంగానే ఇలా ఉంటాయా? నేను చెప్పిన ఈ లక్షణాలు మీ వ్యక్తిత్వానికి సరిపోలుతున్నాయో లేదో కింద కామెంట్స్లో అవును లేదా కాదు అని ఖచ్చితంగా చెప్పండి. మీరిచ్చే ఈ ఫీడ్బ్యాక్ వల్ల నెక్స్ట్ టైం ఇంకా ఖచ్చితమైన విశ్లేషణ ఇవ్వటానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మూడవ అంశమైన కెరీర్ మరియు ఆర్థిక విషయాలు, అలాగే రాబోయే సంపద గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన భాగమండి. జూన్ 2026లో రాబోయే ఆకస్మిక సంపద మార్పులకు వృశ్చిక రాశివారు నిజంగానే సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కాసేపట్లో మీకే అర్థమవుతుంది. ఈ ఫైనాన్షియల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మళ్లీ గుర్తు చేస్తున్నాను, దయచేసి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ నక్షత్రం, పాదం ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. చూడండి, ఇక్కడ పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఒక పక్క గురు భగవానుడి అదృష్టం వల్ల ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం, చేస్తున్న ఉద్యోగంలో ఒక స్థిరత్వం రావడం ఖాయం. బిజినెస్ చేసేవారికి లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇదంతా ఒక ఎత్తైతే శని, రాహువుల ప్రభావం వల్ల నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. అదేంటంటే ఆదాయమైతే పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్టుగానే ఇంట్లో ఊహించని ఖర్చులు రావడం, ఆఫీస్లో విపరీతమైన పనిభారం పెరగడం, బహుశా కొన్ని ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తడం జరగొచ్చు. మరి ఈ పరిస్థితిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? దానికి నా ఆచరణాత్మక సలహా ఏంటంటే, డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని ఆవేశపడిపోయి అవసరం లేకపోయినా కొత్త కార్లు, బైకులు కొనడం లాంటివి కాస్త ఆపండి.
ముఖ్యంగా జూదం, బెట్టింగ్ లాంటి రిస్కీ విషయాలకు మడ దూరంలో ఉండండి. వస్తున్న ఆదాయాన్ని జాగ్రత్తగా బడ్జెట్ చేసుకుంటూ రోజువారీ ఒత్తిళ్లను ప్రశాంతంగా మేనేజ్ చేసుకోగలిగితే ఈ సమయం మీకు నిజంగా ఒక వరంగా మారుతుంది. ఇక 4వ అంశం ఆరోగ్యం మరియు కుటుంబం. ఇంట్లో వాతావరణం ఎలా ఉండబోతోందో చూద్దాం. కుటుంబ సంబంధాల విషయానికొస్తే ఇంట్లో చాలా మటుకు ప్రశాంతత, సంతోషం ఉంటాయండి. ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదురుతాయి. అలాగే ఎప్పట్నుంచో పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు గురువు అనుగ్రహంతో ఈ నెలలో సంతాన ప్రాప్తి కలిగే అద్భుతమైన యోగం ఉంది. ఇది నిజంగా శుభవార్తే. కాని ఇందాక చెప్పుకున్నట్టు రాహువు, శని వల్ల పాత ఆస్తుల విషయంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెలతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి ఆస్తుల విషయంలో వాదనలకు దిగకుండా చాలా ఓర్పుగా వ్యవహరించడం ముఖ్యం. ఇక ఆరోగ్యం విషయానికొస్తే పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా ఇతర ఆలోచనల వల్ల కావచ్చు, నిద్ర సరిగ్గా పట్టకపోవటం లాంటి సమస్యలు రావచ్చు. జీర్ణ సంబంధిత ఇబ్బందులు, కాళ్ల నొప్పులు కూడా కొద్దిగా వేధించే అవకాశముంది. పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు కాని ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిసేపు నడక లేదా వ్యాయామం చేయటం, సమయానికి సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకుంటే ఈ చిన్న చిన్న సమస్యలను చాలా ఈజీగా దాటేయొచ్చు. ఇప్పుడు మనం మన చివరి, అత్యంత కీలకమైన 5వ అంశంలోకి వచ్చేశాం. అదే పరిహారాలు మరియు పూజలు. గ్రహాల వల్ల వచ్చే ఎలాంటి ప్రతికూల నష్టాలనైనా ఎదుర్కోవడానికి మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చాలా అద్భుతమైన, ఆచరణాత్మకమైన మార్గాలను సూచించాయి. అవేంటంటే 10వ ఇంట్లో ఉన్న కేతువు ప్రభావాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిరోజు 27 సార్లు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే గురుభగవానుడి సంపూర్ణ కటాక్షం కోసం మేధా దక్షిణామూర్తిని లేదా ఆ పరమశివుని భక్తిశ్రద్ధలతో ఆరాధించండి. ఇక మీ పనుల్లో, కెరియర్లో వచ్చే ఆటంకాలను పూర్తిగా తొలగించుకోవడానికి గణపతి హోమం చేయించడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఈ గణపతి హోమంలో వాడే ద్రవ్యాలకు చాలా ప్రాముఖ్యత ఉందండి. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన 108 మోదకాలు, అదేనండి మన కుడుములు, అలాగే సన్నగా తరిగిన అరటిపండు ముక్కలు, చెరకు ముక్కలు, అటుకులు, తెల్ల నువ్వులు, కొబ్బరి ముక్కలు ఈ హోమంలో సమర్పించాలి. ఇవి వినడానికి చాలా సామాన్యమైన వస్తువుల్లాగే అనిపించినా వీటితో పూర్తి నిష్ఠతో హోమం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి గొప్ప ఫలితాలొస్తాయి. సో ఫైనల్గా చూసుకుంటే గురువు 9వ ఇంట్లోకి వచ్చి మీ అదృష్ట తలుపులు తడుతున్న ఈ జూన్ నెల వృశ్చిక రాశివారికి ఒక గొప్ప మార్పుకి, ఒక కొత్త జీవితానికి పునాది వేస్తోందా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కాలం మీ జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్గా మిగిలిపోతుందనే చెప్పాలి. దైవబలం తోడైతే మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి మీ భక్తి టీవీని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. వెళ్లే ముందు మళ్లీ చెప్తున్నాను, మీ నక్షత్రం మరియు పాదం కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకెలాంటి అనుమానాలున్నా మాతో పంచుకోండి. మీ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక విశ్లేషణతో మళ్లీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.